బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు. అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. విశాఖపట్నంలో భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. నగరంలోని నిన్న రాత్రి వీచిన ఈదురుగాలుల ధాటికి రైల్వే స్టేడియంలోని భారీ ఫ్లడ్ లైట్ పోల్ ఒక్కసారిగా నేలకొలింది. అదృష్టవశాత్తు విశాఖపట్నంలో భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. నగరంలో నిన్న రాత్రి వీచిన ఎదురుగాలులు ధాటికి రైల్వే స్టేడియంలోని భారీ ఫ్లడ్ లైట్ పోల్ ఒక్కసారిగా నేలకొనుంది. అదృష్టవశాత్తు ఘటన జరిగిన సమయంలో మైదానంలో వాకర్లు, క్రీడాకారులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే కాస్త గాలి వీచినప్పుడే భారీ ఫ్లడ్ లైట్ కుప్పకొలడంపై నాణ్యత, నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనను తీవ్రంగా పరిగణించే రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు. మిగతా ఫ్లడ్ లైట్ల భద్రతపై కూడా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా విశాఖపట్నం ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. భారీ ఫ్లడ్ లైట్ అయితే కూలిపోయిన పరిస్థితి. ఏదైతే ఈ రోజు సాయంత్రం బలమైన ఈదురుగాలతో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అయితే కుండపోత వర్షం నమోదైంది. ఈ నేపథ్యంలో విశాఖలో ఉన్న క్రికెట్ స్టేడియం, ఏదైతే రైల్వే న్యూ కాలనీ వద్ద ఉన్న ఈ క్రికెట్ స్టేడియం అయితే మొత్తం దాదాపు మొత్తం ఫ్లడ్ లైట్ అయితే కూలిపోయిన పరిస్థితి. విశాఖలో వీచిన ఈదురుగాళ్ళకి ఈ రైల్వే స్టేడియంలో ఉన్న ఈ భారీ ఫ్లడ్ లైట్ కుప్పకూలిపిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో పెను ప్రమాదం అయింది తప్పిందని మన రైల్వే అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో ఎవరు కూడా ఇక్కడ ప్లేయర్స్ కానీ ఎవరు లేకపోవడంతో భారీ ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్న అంశాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే సాధారణంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఇక్కడ జాగింగ్ కోసం, వాకింగ్ కోసం కూడా ప్రజలు వస్తూ ఉంటారు. అయితే ఈ ఫ్లడ్ లైట్ కూలిన సమయంలో భారీ వర్షపాతం, అదేవిధంగా బలమైన ఈదురుగాల్లో కారణంగా మొత్తం మైదానం మొత్తం కూడా ఖాళీగా ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కొద్దిసేపు వీచిన ఈ బలమైన గాలులకే ఈ ఫ్లడ్ లైట్ అంతా కూడా విరిగిపోయిన పరిస్థితి. అయితే ఇక్కడ నిర్మాణ నాణ్యత, అదేవిధంగా నిర్మాణంపై కూడా ఇక్కడ ప్రజలైతే ప్రశ్నలు ఎత్తుతున్న అంశంగా మనం చూడొచ్చు. అయితే ఈ ఘటనపై రైల్వే అధికారులు కూడా విచారణ చేపట్టారు. ఫ్లడ్ లైట్ కూలిపోవడానికి గల కారణాలు కావచ్చు, లేకపోతే తగిన చర్యలు ఏ విధంగా ఉన్నాయి, అయితే ఫ్లడ్ లైట్ కూలిపోయిన పరిస్థితుల్లో ఏ విధంగా సిబ్బంది రియాక్ట్ అయ్యారు కూడా దానికి సంబంధించి అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో భారీ ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఫ్లడ్ లైట్ కూలిపోయిన పరిస్థితి ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్న ప్రకారంగా సాధారణంగా సాయంత్రం సమయంలో వాకర్స్ వస్తూ ఉంటారు. ఈ సమయంలో మనం విజువల్స్ లో కూడా చూస్తున్న ప్రకారంగా నిత్యం కూడా ఈ ఏదైతే ఈ స్టేడియం ఉందో స్టేడియం చుట్టూ కూడా ఉదయం సాయంత్రం కూడా ప్లేయర్స్ కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో ఉన్న పబ్లిక్ కావచ్చు, ఈ ప్రాంతంలో వాకింగ్ వస్తూ ఉంటారు. అయితే వాకింగ్ వచ్చే సమయంలో ఈ ప్రమాదం కనుక చోటు చేసుకుంటే భారీ స్థాయిలో ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉండేది. జనరల్ గా ఫ్లడ్ లైట్ అనగానే చాలా ఎత్తుగా ఉంటది. దానికి సంబంధించి సేఫ్టీ మెథడ్ కూడా పాటిస్తారు. అయితే స్టేడియంలో మొత్తం దాదాపు 4 ఫ్లడ్ లైట్లు ఉన్నాయి. మన విజువల్స్ చూస్తున్న 3 ఫ్లడ్ లైట్ బాగానే ఉన్నాయి, కానీ ఒక ఫ్లడ్ లైట్ అయితే ప్రధాన ఫ్లడ్ లైట్ గా మనం చూడొచ్చు. ఈ ఫ్లడ్ లైట్ ఈ బలమైన ఈదురుగాలకి నేల మీద కుప్పకూలిన పరిస్థితి. మరోవైపు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఏదైతే పలు జిల్లాల్లో 3 గంటల పాటు వర్షాలు నమోదవుతాయని ముందుగానే ముందస్తు సమాచారం వచ్చింది. ఏ ప్రాంతాలు వైజాగ్, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అల్లూరు జిల్లా, శ్రీకాకుళం పరిసర ప్రాంతాలు కూడా బలమైన ఈదురుగాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు. ఏదైతే ఈ ఫ్లడ్ లైట్ ఏ విధంగా కూలిపోయిందో మనం చూడొచ్చు. ఈ బలమైన ఈదురుగాలకి ఒకేసారి ఆ పైన ఏదైతే ఎత్తుందో పైనుంచి ఈ ఓవర్ ఎల్ఈడి లైట్ అంతా కూడా ఆ పైన లాక్ చేయడం జరుగుతుంది. మొత్తం ఏదైతే పై ఎల్ఈడి లైట్లు ఉన్నాయో మొత్తం ఆ స్టేజ్ తో పాటు మొత్తం అంతా కూడా
నేల మీద కుప్పకూలిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సాధారణంగా ఈ సమయంలో ఉదయం సాయంత్రం కూడా వాకర్స్ వస్తా ఉంటారు. క్రీడాకారులు ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. ఈ క్రికెట్ స్టేడియంలో మొత్తం ఈ రైల్వే స్టేడియంలో ఓన్లీ క్రికెట్ స్టేడియమే కాకుండా మిగతా ప్లేయర్స్ కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తా ఉంటారు అథ్లెటిక్స్ సంబంధించి. అయితే ఆ సమయంలో 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో బలమైన ఈదురుగాలతో వర్షం పడిన నేపథ్యంలో ఆ క్రీడాకారులు కావచ్చు, ఈ వాకర్స్ కావచ్చు ఈ ప్రాంతంలో రాలేని పరిస్థితి. ఎందుకంటే భారీ స్థాయిలో వర్షం నమోదైంది కాబట్టి. ఆ సమయంలో ఎవరు కూడా ఈ చుట్టుపక్కల లేకపోవడంతో ఈ ఫ్లడ్ లైట్ కూలిపోయినా కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ పూర్తిగా మొత్తం ఈ బౌండరీ అంతా కూడా కూలిపోయిన పరిస్థితి. బౌండరీ వాల్ అంతా కూడా దెబ్బతింది. ఆ గ్రౌండ్ లో కూడా కొంచెం మేర దెబ్బతిన్న పరిస్థితి. మరోవైపు రైల్వే స్టేషన్ నిర్వాహకులు కావచ్చు, రైల్వే అధికారులు కూడా విచారణ చేపట్టారు. ఈ విధంగా ప్రమాదం జరగడానికి ఏ విధంగా లోటుపాట్లు ఉన్నాయి, ఇంత స్థాయిలో ఈ విధంగా కూలిపోవడానికి ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఏ విధంగా చెక్ చేస్తున్నారు ప్లేయర్స్ అని చెప్పేసి, లేకపోతే నిర్వహణ సంబంధించిన సిబ్బంది ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారో ఆ విచారణ కూడా జరుగుతూ ఉంది. మరోవైపు ఒకంత రైల్వే అధికారులు కూడా ఆ ఆ, భారీ స్థాయిలో ఈ ప్రమాదం చోటు చేసుకోకూడదు అంటే ప్రాణ నష్టం ఏం జరగకూడదు, కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. మరోవైపు విపత్తుల శాఖ కూడా హెచ్చరించింది. ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ కూడా పంపడం జరిగింది. ఎందుకంటే రానున్న 3-4 గంటలు కూడా భారీ స్థాయిలో వర్షాలు పడతాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖ, అల్లూరు జిల్లా, శ్రీకాకుళం, అల్లూరు జిల్లాలో పాటు విజయనగరం ఈ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. బలమైన ఈదురుగాలు వీస్తాయి. ఆ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద నిల్చోవద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. సో ఇట్లాంటి ప్రమాదాల నుంచి ప్రాణ నష్టం జరగకుండా అంటే ఇట్లాంటి ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే విపత్తుల శాఖ ఇచ్చే హెచ్చరికలను ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి. చెట్ల కింద కానీ ఇట్లాంటి విద్యుత్ స్తంభాల కింద ఉంటే భారీ స్థాయిలో ప్రమాదం జరిగే అవకాశం ఉంటే బలమైన ఈదురుగాలు ఇట్లాంటి లైట్లు కూడా పడిపోయి ప్రాణాపాయాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా విపత్తు శాఖ ఇచ్చే సలహాలను సూచనలు పాటించాలని చెప్పుకోండి. ఇది ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.